మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చివరగా నా చెల్లెళ్ళకి తమ్ముళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీకు టీచర్ పాఠం చెప్తే పాఠం చెప్పినప్పుడు అందరికీ అది అర్థం కావాలని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆ పాఠానికి సంబంధించిన ముందు విషయాలన్నీ కూడా మీకు తెలిసి ఉంటే ఆ పాఠము కనెక్ట్ అవుతుంది. ఆ ముందు విషయాలు తెలియకుంటే మీ సిలబస్ చెప్పుకుంటూ పోతుంటారు. ఆ సిలబస్ చెప్పుకుంటూ పోతున్న కారణంగా మీకు ఎక్కడైతే మిస్ అవుతుందో అది మొత్తం మీ జీవితాంతం మీరు ఇబ్బంది పడతారు. ఆ టీచర్కి ఏమో ఎంఈఓ గారు డిఈఓ గారు టార్గెట్లు పెట్టి సిలబస్ కంప్లీట్ చేయమంటారు. 6th హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తున్నాయి, యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఆ ఎగ్జామ్స్కు ప్రిపరేషన్ కోసము మిమ్మల్ని ఒత్తిడి చేయడం జరుగుతుంది. కానీ మీకు అక్కడ మిస్ అయింది మళ్ళీ మీకు కనెక్ట్ చేయడానికి ఇంతకు ముందున్న సిస్టంలో అది అవకాశం లేదు. కానీ ఇప్పుడు డిజిటల్లో జస్ట్ ఒక బటన్ వెనక్కి నొక్కిటేస్తే మీరు వెనక్కి పాఠానికి వెళ్ళి మీకు అర్థమయ్యే వరకు 3-4 సార్లు కూడా ఆ పాఠం వినడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఒకసారి పాఠము సార్ మళ్ళీ చెప్పాలనంటే 30 మంది పిల్లలు 30 రకాల సామర్థ్యాల్లో 30 రకాల పేస్ ఆఫ్ లెర్నింగ్లో ఉంటారు. కాబట్టి 30 మందికి ఆ టీచర్ వెళ్ళి కనెక్ట్ కావడం అనేది చాలా ప్రాక్టికల్గా ప్రాబ్లం ఉంది. అదే డిజిటల్ దాంట్లో ఆ ప్రాబ్లంకి మనము సొల్యూషన్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఈ మంచి ప్రయత్నానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.